పరిశుద్ధ గ్రంథాలు చదువుదాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ కృపచేత ప్రభువా ఈ సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దాని చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ నాకు, మాకు, మా అందరికీ మీరు దేవా మీ దాసుడిని ఉపయోగపెట్టుకొని మీ దాసుడి నోటిని మీ నోటి బోరగా మార్చి మీ దాసుడి నోటికి బలమైన వాక్శక్తినిచ్చి ఆ మాటలు అందించి దేవా మీ దాసుడి నోటి ద్వారా ఆ మాటలు తేటగా నాతో మాతో అందరికీ దేవా బోధించండి, మాకు అందించండి, మమ్మల్ని బలపరచండి. నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా మాకు బోధించండి అయ్యా. నీకు స్తోత్రాలు. వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానం మేము పొందుకొని యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునేలాగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు మేము సంపూర్ణ సిద్ధి పొంది నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకున్నట్లుగా నిత్యత్వంలో ప్రవేశం కలుగునట్లుగా అంతకంటే ముందు ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా సంపూర్ణము చేసి నిన్ను మహింపరచుకున్నట్లుగా దేవా ఇటు కృప కలుగునట్లుగా మాకు బోధించి మమ్మల్ని బలపరచమని, ఆయతపరచమని ప్రభువా నేను బతిమలాడుచున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నా సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటూ నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధత నాలో ఉన్న ప్రతి అణువుకు దయచేయమని బతిమలాడుచు నీ శుద్ధ జలం నాపై కుమ్మరించు. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచు. నీ సిలువ రక్తంతో నన్ను బాగుగా గడుగు, పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకనో గొప్పగా ఉంచు. దేవా మత్తయి 10:1 8, 9 అలాగనే 20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. హెస్కేల్ 2:1-2 ప్రకారం దేవా నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నీ ఎదుట నిలబెట్టి మాకు బోధించండి, బలపరచండి. నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డల చుట్టూరు, మేమున్న ఈ గృహాలు, దేవా గ్రామం, కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశ సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తము కంచి, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచి, నీ దేవదూతల అగ్ని రథము సైన్సము చుట్టూ కావలి ఉంచు. నీ కను దృష్టి, ముఖాన్ని, తేజమని వెలుగు, సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మును గాక. నీ మహిమ, తేజస్సు, ప్రభావం, దహించే అగ్ని ప్రభావం ఇక్కడ నుంచి కోరుకున్నాడు నలుదిక్కులు కేసునాలు ప్రభులిల్లు వెలుగు గాక. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీడ మనం దాచిపోయి. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే మా చుట్టూ మాతో మా మధ్య భయంకరమైన పరాక్రమశాలి, భయంకరుడైన మహాదేవునిగా
త్రియేక దేవుడిగా, యెహోవా సేనాధిపతిగా, మా కన్న తండ్రిగా మీరుండి మా అందరికీ బోధించి మనం బలపరచమని ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసు నామములో ప్రార్థించిన మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్న మాటలు క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదవు. ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ మాట అంటే, పరిశుద్ధ గ్రంథము కంఠాపాఠంగా కాకపోయినా అరాకొర చదువుతున్నా లేదు పుట్టుక క్రైస్తవత్వంలో ఉన్న వారికి ఇట్టే అర్థమైపోతుంది. తిమోతి అనే ఒక యవనస్తుడికి అపోస్తుడైన పౌలు సంఘ కాపురి చెప్తున్నాడు ఆ మాట. నాయనా, నీకు చిన్ననాటి నుంచే లేఖనాల గురించి దాని యొక్క పరిజ్ఞానము అంటే లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదు అంటున్నాడు. ఎలాంటి అంటే ఆ లేఖనం అంటే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు అంటున్నాడు. దేనికి లేఖనాలు ఆయన బాల్యం నుండి తెలుసుకొని ఉన్నాడు అంటే, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము, దాని ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ఎలా కలుగుతుంది మనలో అంటే, ఎలా అంటే ఏముంది, పాస్టర్ గారు పత్రికలోనే చెప్పాడు కదా, వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసం క్రీస్తు యేసును గురించిన మాటలు వినుట వలన కలుగును అని చెప్పని ఉంది కదా. వాస్తవమే, యేసయ్య మాటలు వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అలాగనే యేసయ్య మన జీవితాల్లో చేసిన అద్భుతాలను ఇతరులకు పంచుకొనటం వలన అవతల వ్యక్తిలో కూడా విశ్వాసం అనేది పెరుగుతుంది. అయితే ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము. సర్వసాధారణంగా పరిశుద్ధ గ్రంథ పరిజ్ఞానం ఉండి దైవభక్తి సాధనలో సాగిపోవచ్చు. అయా, నేను పుట్టుక క్రైస్తవులము, లేదు మేము అన్యులమై ఉన్నా, ఒకప్పుడు మేము విగ్రహారాధన చేసినా ఇప్పుడు మేము మాత్రం యేసయ్య నమ్ముకున్నాం, మా పూర్వీకులు నమ్ముకున్నారు, ఆ యేసయ్య గురించి మాకు బాగా తెలుసయ్యా అని చెప్పాను. ఓకే, బాగా తెలుసు, బాగుంది. కానీ మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు చాలా పర్టికులర్గా చాలా జాగ్రత్తగా చదవాలి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, నాకు కూడా ఒకప్పుడు అదే అలవాటు ఉండేది. ఏంటంటే హడావుడిగా వచ్చి పరిశుద్ధ గ్రంథం తెలిసి టక వాక్యం చదువుతూ ఉండేవాడిని. ఓసారి దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫిరే గారని గొప్ప దైవజనుడు, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విధానం నాకు చెప్పాడు. ఎలాగంటే, మోకాళ్ళ మీద నిలబడి ఓ అరగంట సేపు స్తుతిస్తాడంట. అరగంట సేపు స్తుతించిన తర్వాత భాషల్లో దేవుని స్తుతించి ఆరాధించుకొని ఆత్మ నా మీదకి వచ్చింది అనుకున్నప్పుడు ఇక అప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మొదలు పెడతాడంట. దానికంటే ముందు ఆయన చేసే పని ఏంటంటే, మోకాళ్ళ మీద ఉండి, అయ్యా, నా తలంపులు, ఊహల, ఆలోచనలు అచ్చంగా నీ లేఖనబద్ధంగా ఉండవుగా, లేఖనం ప్రకారమే ఉండవు కదా, ఏవేవి తప్పుడు తలంపులు, ఊహల, ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఈ తప్పుడు ఊహల, ఆలోచనలన్నిటిని బట్టి నన్ను క్షమించి నీ రక్తంతో వాటిని గడుగు. అయ్యా, ఈ కళ్ళతో చూడకూడని చూసుంటానయ్యా, పొరపాటునుగానో కావాలనో, అది భౌతికమైన ప్రపంచంలో స్త్రీ అయితే పురుషుల వైపు అని, లేదా పురుషుడైతే స్త్రీల వైపు అని, లేదంటే ఆ సెల్ ఫోన్లో చూడకూడని ఎవడు చూసుంటాను ప్రభువా. అయితే నీ సిలువ రక్తంతో నా కళ్ళను బాగా గడుగు, పరిశుద్ధపరచు. కళ్ళతో చేసిన పొరపాటును క్షమించి
నీ రక్తంతో కడుగు ప్రభు నా కళ్ళను. అయ్యా ఇదిగో ఈ నోటితోనే ఇతరులను దీవిస్తాను, ఈ నోటితోనే ఇతరులను దూషిస్తా శపిస్తా. అయితే ఈ నాలుకను ఈ నోటిని దీని ద్వారా జరిగిన ఈ పెదాలతోనే సామెతల గ్రంథంలో ఉంటుంది, కపట ముద్దులు పెట్టేది ఉంది, కాని ముద్దులు పెట్టేది కూడా ఉంది. అయితే ఈ పెదాలతోనూ ఈ నాలుగుతోనూ ఈ నోటితో చేయకూడని పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే క్షమించు ప్రభువా, నీ రక్తంతో నా నోటిని నాలుకను పెదాలను కడుగు ప్రభువా, పవిత్రపరచు. అయ్యా ఇదిగో ఈ చేతులతో ఈ చేతి వేళ్లతో చేయకూడని పొరపాట్లు ఏదో ఒకటి చేసి ఉంటా, ఆ పొరపాట్లు క్షమించి నీ రక్తంతో నా చేతులను చేతి వేళ్లను కడుగు ప్రభువా, పవిత్రపరచు. అయ్యా హృదయం బహుఘోరమైన వ్యాధి గలదన్నావు, ఈ మనసు నిలకడ లేకుండా చంచలంగా ఉంటుందన్నావు. నా మనసులో కానీ హృదయంలో కానీ పుట్టినటువంటి అభిప్రాయాలు అవి నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏవైనా ఉండొచ్చు. క్షమించి నీ రక్తంతో నా హృదయాన్ని మనసును బాగుగా గడుగు, అణువంత పాపం కూడా లేకుండా శుభ్రంగా గడిగి పవిత్రపరచయ్యా. అయ్యా ఇదిగో ఈ శరీర కోరికల చేత ఎక్కడో ఏదో పొరపాటు ఉంటుంది, నీ రక్తంతో ఈ శరీర కోరికలను బట్టి ఏదైనా పొరపాటు ఉంటే క్షమించి నీ రక్తంతో కడిగి నా దేహాన్ని పవిత్రపరచయ్యా. ఈ కాళ్ళతో ఇటు నడవమంటే ఇంకో పక్క నడిచి ఉంటాను, నీకు వ్యతిరేకమైన అడుగులు వేసిన దాన్ని బట్టి అది కూడా పొరపాటే, క్షమించయ్యా. నా కాళ్ళ వల్ల జరిగిన పొరపాటును బట్టి క్షమించి నీ రక్తంతో దేవా నా పాదములను కడిగి పవిత్రపరచు. నా నిలువేళ నీకు ఆయాసకరంగా ఇదిగో ఈ చెవులతో వినగోడిని ఏమైనా ఎవరైనా చతుర్లు ఆడుకుంటుంటే ఏదైనా దుర్భాషలు ఆడుతుంటే వాటితో ఏకీపించి విని పొరపాటు చేసి ఉంటానేమో. అయ్యా నీ రక్తంతో నా చెవులను గడుగు, నీ స్వరమే వినేలాగా. చెవి వినికిడి ద్వారా జరిగిన పొరపాట్లుంటే క్షమించయ్యా. నా పడక ద్వారా పడుకున్నప్పుడు బైబిల్ లేఖనంలో ఉందయ్యా, వారు పరుండి మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించెదరు. మోసం గురించి పక్కనుండి ఎలా అజ్జేయాలని చెప్పని అలా ఆలోచిస్తూ ఉంటారు. అలాగనే నేను పడుకున్నప్పుడు ఏమైనా పొరపాట్లు చేసానేమో, కూర్చున్నప్పుడు పొరపాట్లు చేసానేమో, నుంచున్నప్పుడు పొరపాట్లు చేశాను, నడిచినప్పుడు పొరపాట్లు చేసానేమో, ప్రయాణంలో పొరపాట్లు చేసానేమో. అయ్యా నీకు వ్యతిరేకంగా సణిగి గొణిగి దిగులుపడి దుఃఖపడి నిరీక్షణ కోల్పోయి రెల్లులా కదిలిపోయి ఏం దేవుడు ఏం చేశాడు నాకు అని చెప్పని సణిగి గొణిగి అయ్యా నిన్ను దుఃఖపరిచిన సందర్భాలుంటే క్షమించని ఇంతగా ప్రభువును బచ్చములాడి ప్రార్థన చేసుకొని అప్పుడు వాక్యం చదివేవాడంట. అప్పుడు దేవుని స్తుతించి ఆత్మ భాషలో మాట్లాడి ఆత్మ పొందుకొని అప్పుడు మోకాళ్ళ మీదే వాక్యము చదివి అప్పుడు విశ్రమించేవాడంట. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే బాల్యము నుండే ఆ తల్లి ఆయనకి నేర్పింది ఆ పద్ధతి. ఆ విషయం నేను విన్నా కాడి నుంచి ఇక నేను మోకాళ్ళ మీద ఉండటానికి సాహసించలేదు, కానీ కొంతలో కొంత కూర్చొనైనా సరే ఆ ప్రార్థన చేసుకొని అప్పుడు లేఖనాలు చదివేవాడిని. తద్వారా అలా చదవటం వల్ల నీకేమొచ్చింది పాష గారు నన్ను అడిగితే శ్రేష్టమైన ప్రత్యక్షతలు నేను కనుగొన్నా. ప్రభు కృపచేత శ్రేష్టమైన లేఖన ప్రత్యక్షతలు ఆత్మ ప్రత్యక్షత ద్వారా ప్రభు కృప ద్వారా అనేకమైన సంగతులు నాకు బోధింపబడ్డాయి. ఆ సబ్జెక్ట్ నేను తీసుకోవటం వల్ల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తిమోతి యవనస్తుడు, యవన కాలంలోనే తను భక్తి సాధన ఎలా చేయాలో తన అవ్వ అయిన లోయలోను తన తల్లి అయిన యునేకేలోన అక్కడే ఉంటుంది చూడ పక్కన ఇటు పక్కన మాట. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను అంటుంది ఇక్కడ లేఖనం. అయితే క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ఎలా వస్తుంది? ఆ విశ్వాసము అంటే
ఎలాగంటే మొదటిగా యేసయ్య మాటలు మనము వినాలి. దైవజనుల యొక్క ఉపదేశము విన్నప్పుడు విశ్వాసము అంటే వాళ్ళు ఏం చెప్తారు? వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లయితే ఏం చెప్పరు. దేవుని లేఖనాన్ని తీసుకొని దేవుని లేఖనం ద్వారా యేసయ్యను, యేసయ్య యొక్క ఔన్నత్యమును, ప్రేమను, శౌర్యమును, నీతి న్యాయాలను, ఆయన మాట వినకపోతే ఎలా, మాట వింటే ఎలా ఉంటుంది ఆశీర్వాదం అన్న సంగతుల గురించి అయ్యే చెప్తారు దైవజనులు. ఇంకా రెండో కొత్త సంగతులు ఏముండవు. అయితే యేసయ్య మాటల గురించి వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. రెండవది, ఇతరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను లేదు మన జీవితాల్లో చేసిన కార్యాలను ఇతరులకు చెప్పటం వలన వారు విశ్వాసంలో బలపడతారు. మనం సాక్ష్యం దేనికి చెబుతాం? మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం సాక్ష్యంగా చెప్తాం. దేనికంటే ఒకవేళ అక్కడ ఒక అన్యురాలో ఒక అన్యుడో ఉన్నట్లయితే, అరాకొర విశ్వాసంతో అటు ఇటు ఊగుతున్నటువంటి భక్తి సాధనలో స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్నట్లయితే, మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాన్ని మనము సాక్ష్యంగా చెప్పినప్పుడు వారు బలపడతారు. అరాకొరగా ఉన్నవాడు కాస్త అరే వాళ్ళ జీవితాల్లో చేసిన అద్భుతం నా జీవితంలో ఎందుకు చేయడు, నేనే సరిగా అనుకుంటారు వాళ్ళు. అదే అన్యులైతే వాళ్ళ దేవుడు గొప్పోడయ్యా, మరణించిన వారిని సైతం పైకి లేపాడు. 3-4 రోజులు అవుతుంది లాజరు చనిపోయి. యేసయ్య వచ్చి ఏం చేశాడు? ఒక ప్రార్థన, నిట్టూరు పిడిచాడు, కన్నీరు గార్చాడు. దేవా, ఇంతవరకు నా ప్రార్థన ఆలకించావు, ఈ సమయమందు నీ నామం ఘనపరచబడు నిమిత్తమై నీ పేర నేను ఇక్కడ కూడా వీళ్ళందరికీ తెలియబడటానికి ఈ గొప్ప కార్యం చేసి నీ నామాన్ని ఘనపరచుకోయా, మహింపరచుకోయా అని ప్రార్థన చేసి లాజరు బయటికి రా అన్నాడు. ఎమ్మడిని యేసయ్య ముందు హాజరయ్యాడు. ప్రేత వస్త్రాలను విప్పండి, అతను పోనీయండి అన్నాడు. వాళ్ళ అక్కలు ఏం చెప్పారు? అయ్యా 4 రోజులు అయింది, కుళ్ళిపోయి ఉంటుంది శవం, గబ్బు కొడుతూ ఉంటుంది ప్రభు, తట్టుకోలేవు ఆ వాసన అని చెప్పారు. వాళ్ళు ఏమో పునరుద్ధానంలో లెగుస్తాడన్న విశ్వాసంతో ఉన్నారు. యేసు ప్రభు వారిని సూటిగా అడుగుతున్నాడు, ఈ కార్యము ఇప్పుడు నేను చేస్తే జరగదా అన్నట్టుగా ప్రభు అంటుంటే వాళ్ళు అంటారు, పునరుద్ధానం లెగుస్తాడయ్యా, అది నేను నమ్ముతాను అంటారు. పునరుద్ధానం లెగుస్తాడు నేను నమ్ముతాను అనే దానికే కదా ఆయన నువ్వు ఆహ్వానించావు, ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించుకున్నావు, ఆయన ఇంటికి పిలుచుకొని చక్కగా ఆహారం ఏర్పాట్లు చూస్తూ ఆయనకు ఉపచారం చేస్తూ ఆ శ్రేష్టమైన వాక్కులు వింటూ బలపడుతున్నావు. పునరుద్ధానం కోసమేగా. ఆ పునరుద్ధానమే లేకపోతే యేసు ప్రభు వారిని ఎందుకు పిలుస్తావు ఇంట్లోకి? అవసరం లేదు కదా. ఆ పునరుద్ధానంలో ఆయన లెగుస్తాడన్నది వాస్తవమే, కానీ ఈ వల్ల కాదు ఈ సమస్య అనుకున్న దాంట్లోంచి నేను బయటకు తేలేనా అని అడుగుతున్నాడు ప్రభు. అక్కడ మన జీవితాల్లో కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. కఠినమైన సమస్యలు నీ ఎదుట ఉండవచ్చు. అది బిడ్డల విషయం కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఏదన్నా ఈఎంఐ విషయం కావచ్చు, లేదంటే చేబదులు తెచ్చిన డబ్బు కావచ్చు, లేదంటే వ్యవసాయ విషయంలో కావచ్చు, లేదు ఉద్యోగరీత్యా ఏదైనా సమస్య కావచ్చు, ఆస్తుల కాడ కావచ్చు, ఇంకే ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. డాక్టర్లే చేతులు ఎత్తేసి ఉండవచ్చు, ఇక వల్ల కాదు అని చెప్పని. యేసయ్య అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని చెప్పన్నాడు యేసయ్య. నువ్వు నమ్మిన ఎడల యేసయ్య ఏమన్నాడు? దేవుని మహిమను చూస్తావు అన్నాడు. మనమేం చేస్తామంటే ఇక కాస్త అంత ఏమైనా తేడా పడింది బండి అనుకుంటే మాత్రం లేదు, డాక్టర్లు ఇక లాభం లేదు, అంత అయిపోయింది,
ఒకవేళ పరిస్థితులు డాక్టర్లు ఒకవేళ చెప్పుండొచ్చు, ఇక అంతా అయిపోయిందని చెప్పని. అంతా అయిపోయిందని డాక్టర్లు చెప్పినా ఇక లేదు, అవకాశం లేదు, ఇక మరణం కోసమే ఎదురు చూడాలి ఆ వ్యక్తి అని చెప్పని దేవుడు, క్షమించండి, మరణం కోసం ఎదురు చూడాలని డాక్టర్లు వారికున్న చదువును బట్టి, అనుభవాన్ని బట్టి, వారు తీసుకున్న ఆ ట్రైనింగ్ని బట్టి ఇక లేదమ్మా అవకాశం లేదని చెప్పవచ్చు. వ్యాధి బాధలను బట్టి ఇక ఈ వ్యాధికి మందు లేదు, ఇక మరణమేను, ఇది అంత తేలిక అయిపోయేది కాదని చెప్పని డాక్టర్లు చెప్పుండొచ్చు. లేదు బిడ్డల విషయంలో కావచ్చు, ఇక వాళ్ళ ఆరోగ్యాలు కుదుటపడవు, ఇక అంతే వాళ్ళు ఏం చేయాలి, ఇక వాళ్ళని అట్నే ఎదురు పెట్టుకొని చూసుకుంటూ ఉంటామేనేమో మా బ్రతుకులు అనుకుంటూ ఉండొచ్చు. సర్వసాధారణంగా పిల్లలకు అంగవైకల్యం ఉంటే తల్లిదండ్రులకు ఒక రకమైన బాధ. లేదు బిడ్డలు సౌష్టంగా అన్ని అవయవాల పొందిక కరెక్ట్గా ఉండి, కాళ్ళు చేతులు శుభ్రంగా ఉండి, ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే ఈ అనారోగ్య సమస్యను బట్టి ఆ బిడ్డలను ఒక అయ్యే చేతిలో పెట్టాలంటే రేపటి దినాన వాళ్ళ పరిస్థితి ఏంటో, రేపటి దినాన ఆ పరిస్థితి ఏంటో అని చెప్పని ఇట్లా ఆలోచనలో పడుతూ ఉంటాం. మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన పరిస్థితి ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఓ తల్లి దారిన పోతా అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి కట్టలు కొట్టుకొని రోడ్డు మీద నిలబడి వచ్చిపోయే బళ్ళన్నీ ఆపుతా చివరికి ఓ జీబు ఆపాడు. బండి పెద్దవాడా ఎక్కువ ఏడదాపోవాలంటే ఆ ముందు ఊరేనయ్యా అంది. ఎక్కినా బాగానే ఉంది. కొద్ది దూరం పోయిన తర్వాత 1 కిలోమీటర్ సుమారు పోయిన తర్వాత ఆ డ్రైవర్కి ఎందుకు డౌట్ వచ్చి వెనక్కి దూసి ఆ అద్దంలో చూస్తే ఆ కట్ల మోపి నెత్తి మీద పెట్టుకొని కూర్చుంది ఆ జీవులో. తిక్కలదనాలా లేకపోతే మంచిదనాలా పెద్ద ఆవిడ. మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఆ డ్రైవర్ అంటున్నాడు, ఏమ్మా ఆ కట్ల మోపు కింద పెట్టవచ్చుగా అంటే, ఎందుకులే నేనే బరువు అయితే ఈ కట్ల మోపు ఎందుకులే నేను మోస్తానని. యేసయ్య అనే నావలో నువ్వు ఎక్కావు. యేసయ్యే దానికి అధికారిగా ఉన్నాడు, అన్ని విధాల అన్ని విషయాల్లో చూసుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు నీలో ఉన్న భారము, వేదన, సమస్య ఏదైనా సరే ఆయన పాదములు ఎదుట పెట్టి ఏమన్నాడు ఆయన 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఎన్నడను కదిలింపబడరు. ఆయన మీదే లేదు. నువ్వు ఆలోచించటం వల్ల, నువ్వు కదిలిపోవటం వల్ల వాళ్ళ జీవితాలు ఏమైనా, లేదా ఆ సమస్య విషయంలో అయినా, ఆ రోగం విషయంలో అయినా ఏమైనా పరిష్కరించగలమా? ఏమీ చేయలేం. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్గా చేయగలం. ఏంటంటే, ప్రభు ఇదిగో నీ చేతిలో పెడుతున్నా నీ సమస్య, నీ చేతిలో పెడుతున్నానయ్యా నా బిడ్డల భవిష్యత్తును, అయ్యా ఇదిగో నా ఆరోగ్యాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పాలి. మనం అనుకుంటాం ఆరోగ్యం విషయంలో, ఒకవేళ మనం బాగా ఆరోగ్యం విషయంలో బాధపడుతున్నట్లయితే దైవజనులు చెప్పిన ఒక సాక్ష్యము, చాలా మందిలో కొంతమందికి ఆ అరుదైన వ్యాధి వచ్చుద్ది. అయితే ఆమెకు కాళ్ళు చేతులు పనిచేయవు, ఓన్లీ పడక మీదే ఉంటుంది. అయితే నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలంటుంది ఆ తల్లి. తనలో ఉన్న ఆసక్తిని బట్టి చుట్టూ ఉన్నవాళ్ళు చూసి ఆ మంచం మీద ఇలా పడుకుంటుంది. నా వైపు చూడండి, మంచం మీద ఇలా పడుకుంటుంది. మంచం మీద ఇలా పడుకుంటే మౌత్ తెచ్చి అక్కడ నోటికాడ పెడతా. డైలీ 3 నిమిషాలు వాగ్దానము, డైలీ 3 నిమిషాలు వాగ్దానం మాట్లాడి
యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంది. తూర్పు సైడు యాసగా ఉంటుంది ఆ అక్క మాట. డైలీ జీవపు మాటలు అనే వాట్సాప్ గ్రూపులో అదే మాటతో యూట్యూబ్లో కూడా ఉంటుంది ఛానల్లో. పనుకొనే ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్లో ఆమె సాక్ష్యాన్ని చూపించారు. ఆ తర్వాత ఓన్లీ వాల్పేపర్ మీద రన్నింగ్గా ఆ 2 మాటలు మాట్లాడి 3 నిమిషాల్లో వాగ్దానం చెప్పేసి ప్రేయర్ చేసేస్తుంది. వాస్తవానికి ఆమె ఈ దిగులు పడాలి కదా, ఎందుకు ప్రభు నా కాళ్ళు పనిచేయట్లేదు, ఎందుకు ప్రభు నేను మంచంలోనే పడుకున్నాను, నాకెందుకయ్యా ఇలాంటి పరిస్థితి అని చెప్పని అనుకోవాలి. కానీ ఆ దిగులేమి లేకుండా నేను ఈ స్థితిలో కూడా నా దేవునికి ఎలా పనిచేయగలను, ఎలా ఉపయోగపడగలను అని చెప్పని డాక్టర్లు అందరూ చూశారు. ఎందరో దైవజనులు వచ్చి ప్రేయర్ చేశారు. కానీ ఆమె అక్కడే ఉంది. కానీ అక్కడి నుంచే డైలీ 3 నిమిషాలు వాగ్దానం మాట్లాడుతూ ఉంది, యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంది. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అనారోగ్య సమస్యను బట్టి నువ్వు కృంగిపోవాల్సిన పని పడలేదు. 18 సంవత్సరాలు నడువంగిపోయిన ఆ స్త్రీ విశ్వాసము వీడక ప్రభు సన్నిధికి నడిచింది. 12 సంవత్సరాలు ఓర్బిడితో బాధపడుతున్న ఆ స్త్రీ ఎంతో వ్యయ ఖర్చులు చేసింది. చివరికి ఓ సమయం తెలుసుకుంది, యేసు ప్రభు వారు ఈ దరిగా ఇట్లా వెళ్తున్నాడంట అని. తెలుసుకోగానే బర వెళ్ళిపోయింది. నా జబ్బు నా అనే వాళ్ళకి, నా చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుసు, ఇంత మందిలో ఎవరికి తెలియదు. అయితే నేను పోయి ఆయన వెనకాలుగా పోయి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, చాలు నేను స్వస్థ పొందుతాను అనుకో. ఏదో ఒక రోజు దేవుడు కరుణిస్తాడని చెప్పి 18 సంవత్సరాలు ఆమె మందిరంలోనే పోయి నిలబడుతూ ఉంది. ఒక సమయం వచ్చింది, యేసు ప్రభు ఆమె ముట్టాడు. ఓచ చేయితో బాధపడుతుంది. ఒక సమయం వచ్చింది, ఓచ చేయితో బాధపడుతున్న ఒక సమయం వచ్చింది, నీ చెయ్యి బాగా ఇటు జాపు అన్నాడు. ఇక అంతే, సరి చేయబడి. మన సమస్యలు ఏవైనా సరే ఆ సమస్యల వైపు చూసినంత కాలము నువ్వు కృంగిపోతూ ఉంటావు, విశ్వాసంలో కుదేలైపోతూ ఉంటావు, అంటే డమాలుగా అంతే కింద పడిపోతూ ఉంటావు. ఈ పరిస్థితుల్లో కూడా విశ్వాసము లేదు. ప్రభు నిర్ణయించినటువంటి సంకల్పమును ధైర్యంగా చేరుకోవటానికి మనకి ఎన్నో అడ్డులు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు అడ్డులు ఆటంకాలు ఏర్పడుతుంటాయంటే, శ్రేష్టమైన అనుభవ పాఠాలు ఆ అపవాది కలుగు చేసే అడ్డు ఆటంకాల్లోనే ప్రభు మనకు నేర్పుతాడు. ఇంకొకటి ఏంటంటే, మనమేమో యుగ యుగాలు ఉండే నిత్యరాజ్య పరిపాలనకు పిలువబడ్డాం. సైతాను సంబంధమైన దోతలకు మనం తీర్పు తీర్చేవాళ్ళం. ఇప్పుడు యేసు ప్రభువారు పెండ్లాడటానికి కోరుకున్నటువంటి పట్టమహిషి, అంటే పెండ్లికి ఏర్పాటు చేయబడుతున్న వధువు, ఆ వధువులో మనం ఒక చిన్న పరమాణు లాంటి ఒక చిన్న నలుసు లాంటి వాళ్ళం మనం. ఎందుకు నలుసు అని అంటున్నానంటే, ఒక మట్టి ముద్ద తీసుకుంటే దాంట్లో ఎన్ని నలుసులు ఉంటాయి చెప్పలేం. చిన్నప్పుడు మనము ఆ అమ్మ చీర తీసుకొని వచ్చి ఆ పొడి మట్టి కాడ అది ఆ చీరలు వేసి ఒకళ్ళు అటు పట్టుకుని ఒకళ్ళు ఇటు పట్టుకుంటే చేతులతో వెనక్కి ముందు కంటే కిందకి చాలా సున్నితమైన మట్టి కింద పడేది. ఆ మట్టి అలా పట్టుకుంటే మనం ఇప్పుడు సిమెంట్ కట్ట కనుక తీసుకొస్తే ఎంత స్మూత్గా ఉంటుందో ఆ రాయి పౌడరు, దాంట్లో కూడా చిన్న పరమాణు ఉంటుంది. అలాగనే మనము వధువు అనే సంఘములో ఆ వధువు స్త్రీ యొక్క ఆకారంలో ఉంది. ఆ ఆకారంలో నిన్ను తల భాగంలో పెట్టాడు, కంటి భాగంలో పెట్టాడు, ముక్కు భాగంలోనూ, చెవి భాగంలోనూ, నోటి భాగంలోనూ, పండ్ల భాగము, నాలుక, లోపల చర్మము, ఈ కంఠము లేదంటే ఛాతి భాగము, చేతులు, గోళ్ళు,
ఇలా రకరకాల స్టేటస్లు ఉన్నాయి. ఈ స్టేటస్లో మనల్ని కోరుకున్నాడు. ఆ కోరుకున్న దాన్ని బట్టి మనమేమో నిత్యరాజ్య పరిపాలన ఉండాలన్నది దేవుని సంకల్పం. ఆ వధువులో యేసయ్యకు భారీగా మనం ఉండాలన్నది దేవుని సంకల్పం. అపవాదిగాడేమో మనల్ని ఎలాగైనా జడగొట్టాలి, ఆ యేసు ప్రభు వారి యొక్క పట్టాభిషేకం జరగకుండా, దానికంటే ముందు భక్త సమాజంతో ఆయన వివాహం జరగకుండా ఆపాలన్నది వాడి సంకల్పం. అయితే వాడు ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు తీసుకొచ్చినా, మన ప్రభు తన యొక్క దయాపూర్వక సంకల్పం చొప్పున ఆయన దక్షిణ హస్తాన్ని చాపి ప్రతి సమస్య నుంచి నీకు పరిష్కారం చూపించి ఆ అనుభవంలోంచి అవతల దాటేసి నిన్ను అవతల నిలబెడుతూ ఉన్నాడు. ఆయన నిలబెడుతున్నాడు కాబట్టి నువ్వైనా నేనైనా మనమైనా నిలబడుతున్నాం. అయితే ఈ అనుభవాల్లో నుంచి వెళుతున్నప్పుడు మనల్ని ఎలాగైనా సరే డిస్టర్బ్ చేయాలన్నది సైతాన్ గాడి యొక్క పన్నాగం. అయితే ఈ డిస్టర్బ్ అయినప్పుడు మనము దేవుని వైపే చూడాలి, కానీ ఆ డిస్టర్బ్ అవుతున్న సమస్యలు, ఆ పరిస్థితుల వైపు చూడకూడదు. ఎట్ట చూడకుండా ఉంటాం పాస్టర్ గారు? ఇప్పుడు ఒకళ్ళు ఎవరు నన్ను కదిలిస్తే నువ్వు నా పరిస్థితులు అనుభవిస్తే నీకు అర్థమైంది పాస్టర్ గారు అని చెప్పంటారు. వాస్తవమే, కాదంటలేదు. అయితే మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ప్రతి అనుభవంలో నుంచి యేసు ప్రభు వారు కూడా వెళ్ళాడు. అయితే ఇలాంటి అనుభవాల్లో వెళుతున్న వాళ్ళకి ఆ శోధన నుంచి తప్పించుకున్నట్టుకు మార్గము చూపి వాళ్ళు ఎక్కడ నిలబడితే సేఫ్గా ఉంటారో అక్కడ తీసుకెళ్ళి నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే ఆ డిస్టర్బ్ అవుతున్న సమయంలో మనం ఒక చిన్న పాఠం ఒకటి నేర్చుకోవాలి. ఆ డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు, ప్రభువా నా తలంపులు, ఊహలు, ఆలోచనలు ఇట్లా డిస్టర్బ్ అవుతున్నాయ్యా, ఇదిగో నీకు అప్పచెబుతున్నానని అప్పచెప్పేసేయాలి. అలా అప్పచెప్పకుండా మనం ఏం చేస్తామంటే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, దైవజనులు చెప్పిన మాట మీరు వినే ఉంటారు, చెవులు మాధవరావు పరిస్థితి లాగా ఉంటుంది మన పరిస్థితి. బాగా ఇంత వెడల్పు చెవులు ఉండేట ఆ చెవులు మాధవరావుకి. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా జమీందారు రాజుగారి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. అరే చెవులు మాధవరావు అని చెప్పి గోల చేస్తున్నారు. విసిగిపోయి నేను రాజుగారి దగ్గర పోయి, రాజుగారు నేను చచ్చిపోతాను, ఎందుకురా నన్ను అందరూ చెవులు మాధవరావు ఆ మాట అన్నంత మాత్రం నువ్వు చచ్చిపోవాలంటే నీకేం తెలుసు, నేను పడే బాధ నీకేం తెలుసు అంటున్నాడు. సరే ఓ పని చేయరా, నీ కోరిక మేరకు నువ్వు చావచ్చులే, కానీ నువ్వు కోరుకున్నట్టుగా వాళ్ళనే శిక్షిస్తాను, నేను చచ్చిపోవడానికన్నా పర్మిషన్ లేదా వాళ్ళన్నా శిక్షించని అడుగుతున్నాడు రాజు ఎదుట. సరే వాళ్ళని శిక్షిస్తాలే కానీ నేను చెప్పిన పని చేయరా. ఏం చేయమంటే ఎవరు అక్కడ అన్నాడు. వచ్చారు, ఓ ఖాళీ పాత్ర, దాంట్లో ఇంకో పాత్ర పెట్టి దాని నిండా పాలు పోసుకొని తీసుకొని రాండి. తీసుకొచ్చారు, వాడి చేతిలో పెట్టండి. ఏం చేయమంటారు రాజుగారు అను. నువ్వు చెప్పిన ప్రకారం నేను వాళ్ళని శిక్షిస్తా, నేను చెప్పిన ప్రకారం చేస్తే జరుగుద్దురా అన్నాడు. ఎలాయా, ఈ పాత్రలోని పాలు చొనికి ఈ ఖాళీ పాత్రలో పడకూడదు. ఇక్కడ నుంచి మన రాజ గవిని ఉంది కదా, అంటే ముఖద్వారం, అక్కడ దాకా వెళ్ళాల. ఆడకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాల. పాలు తొనకకుండా ఖాళీ పాత్రలో పడకూడదు. పడితే మాత్రం నేను చేయను, పడకుండా జాగ్రత్తగా పోయి రారా అన్న. ఓ ఎంత పని పోయేస్తానన్నాడు. రాజుగారు చెప్పిన పని తూచా తప్పకుండా వెళ్ళాడు. ఆ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి రాజుగారు ఎదుటి నిలబడ్డాడు. రాజుగారు అడుగుతున్నాడు, నువ్వు పోయేటప్పుడు ఎవరైనా హేళన చేశారా? ఎవరు హేళన చేయలేదు. మళ్ళీ అడుగుతున్నాను, సరిగ్గా చెప్పు, నువ్వు పోయేటప్పుడు ఎవరైనా గోల అల్లరి చేయటం హేళన చేశారా? ఎవరు చేయలేదయ్యా. సరిగ్గా చెప్పాను, ఎవరు చేయలేదయ్యా. నువ్వు అబద్ధం చెబుతున్నావు. నువ్వు పోయేటప్పుడు మునుపుడి కంటే 2 రెట్లు గొప్పగా నిన్ను హేళన చేశారు, గోల చేశారు, కానీ ఆ నువ్వు పట్టించుకోలేదు.
నేను వాళ్ళని శిక్షిస్తానన్న మాట నీ మనసులో ఫీడయింది. ఈ పాత్రలోని పాలు తొనికి ఖాళీ పాత్రలో పడకూడదన్నది గురైంది. కరెక్ట్గా అదే మార్గంలో దాని మీదే దృష్టి నిలిపావు, దాని మీద ఏకాగ్రత పెట్టావు. కాబట్టి నీ చుట్టుపక్కల ఎంతమంది ఒకప్పటికంటే 2 రెట్లు గొప్పగా హేళన చేసినా పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళావు, వచ్చావు. ఈ ఉపమానంలో మనకు ప్రభు చెబుతున్న విషయం ఏంటంటే, నీ చుట్టూ ఉన్న సమస్యలు కావచ్చు, నిన్ను అనేక రకాలుగా ఎవరన్నా హేళన చేస్తున్న దాన్ని బట్టి కావచ్చు, ఆ సమస్యల వైపు చూడక ప్రభు సంకల్పం ఏమైతే ఉన్నదో దాని మీద నువ్వు దృష్టి పెట్టినట్లయితే ఉన్నతమైన ఆశీర్వాదం నీది. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము మనల్ని దెబ్బ కొట్టేది ఎక్కడయ్యా అంటే అపవాది విశ్వాసం మీదనే. ఎలా దెబ్బ కొడతాడంటే మనల్ని కదిలిస్తూ ఉంటాడు. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉన్నాడు. తాను నమ్మినటువంటి విశ్వాసంలో గారడి విద్య చేస్తూ ఉంటాడు. ఆ పక్కనే ఓ దేవుని భక్తుడు దేవుని పక్షంగా అనేక గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అవన్నీ చూసి ఈయన కూడా మారు మనసు పొంది ఆహా దేవుడు ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పని అనుకున్నాడు. అంతటితో బాగానే ఉండొచ్చుగా. అయితే ఆ వ్యక్తిని సైతానుగా డిస్టర్బ్ చేశాడు. ఎలా డిస్టర్బ్ చేశాడంటే, ఈ లోపల సంఘంలో పెద్దలు ఉంటారు కదా, పేతురు గారు వచ్చిండు ఆ ప్రాంతానికి. రాగానే ఈ గారడి విద్య చేసేటువంటి ఆ వ్యక్తి ముందు ఈ పేతురు గారు కొంతమంది మీద చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ పొందుకొని దేవుణ్ణి మహిమపరచడం చూశాడు. ఈ మహిమపరచడం చూసిన దాన్ని బట్టి ఇక ఇతగాడంటాడు, కొంత డబ్బు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళు ఇలాగ పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా నాకు అధికారం ఏంటండి. నీ హృదయం సరిగా లేదు దేవుని ఎదుట అండి, ఒకటే మాట. ప్రత్యేకంగా దేవుని సంకల్పంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు అంతకుముందు తన విశ్వాసాన్ని బట్టి పూర్వీకులతో వారి విశ్వాసాన్ని బట్టి నడిచాడు. ఎప్పుడైతే తన ఎదుట తన దేవుని యొక్క భక్తుడు గొప్ప కార్యాలు చేయడం చూశాడో రక్షణ బాప్తీసం పొందాడు. కానీ ఎక్కడ డిస్టర్బ్ అయ్యాడంటే, పెద్ద దైవజనుడు చేతులు ఉంచినప్పుడు ప్రార్థన చేయగా అక్కడ డిస్టర్బ్ అయిపోయాడు. డిస్టర్బ్ అయిపోయి ఇక ద్రవ్యమును పెట్టి, పేతురు ఒకటే అంటాడు, ద్రవ్యమును పెట్టి నువ్వు వరమును కొనాలని చూస్తున్నావు, నీ హృదయం సరిలేదు కాబట్టి దేవుని ఎదుట నీ హృదయాన్ని సమ్మతిపరుచుకో అన్నాడు. అపవాది డిస్టర్బ్ చేయటం అన్నమాట. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో అట్టుకుంటా పౌలు గారు వచ్చి ప్రార్థన చేసి గొప్ప కార్యాలు దెయ్యాలను వదిలిస్తే ఈ పెద్ద మనిషి ఈ పక్కన ఉన్నవాళ్ళు స్కేవా అనేది ఉందో చూడండి ఆ మాట. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం. ఈ మాటలతో నా మాటలు ముగిస్తాను. అక్కడ యూదుడైన స్కేవయున ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 వాళ్ళు కూడా పౌలు చేసినట్టు యేసు నామములో హో అని చెప్పనగానే ఇక అయ్యేం చెబుతుంది, సాక్ష్యం ఎత్తని. ఆగండి రబ్బాయ్, యేసయ్య ఎవరో తెలుసు, యేసయ్య సేవకుడైన పౌలు తెలుసు, అసలు మీరెవర్రా అని చెప్పని తిరగబడి వాళ్ళ గుడ్డల మొత్తం దించి రక్కి చివరికి దిగంబరులుగా అంటే అర్ధనగ్నంగా ఇక రోడ్డు బట్టి చరివి కొట్టిపాడు నొక్కిని దెయ్యాలు పట్టినోళ్ళు ఆ రకంగా చేసి. అంటే వీరి విశ్వాసం ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? అక్కడ యూదులు అయిన ఎవరు? అక్కడ స్కేవయాను ఒక ప్రధాన యాజకుడు, అంటే దైవభక్తిలో ఉన్నవాడే. కానీ అవతల వ్యక్తిలో జరుగుతున్న విషయాలు ఇక్కడ ఇలా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి కొంతమంది అయితే ఇక ఏకంగా కొన్ని రకాలుగా
పరిచర్లు, ఇక అవి చెప్పడానికి వీలు పడిన పరిచర్లు అన్నమాట. మెట్టుకు ప్రభు చెప్తున్న మాట, క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము. ఆ విశ్వాసము ఎలా అంటే లేఖనాలను బట్టి వస్తుంది. అలాగనే కొందరి జీవితాల్లో జరిగిన సాక్ష్యాలు వినుట ద్వారా ఆ విశ్వాసము బలపడుతుంది. ఆ అపవాది ఏం చేస్తాడంటే ఆ విశ్వాసం మీద దెబ్బ కొడతాడు. వాడి ఆయుధం అదే. ఇప్పుడు మన పేరేంటి? క్రీస్తు రక్తంలో గడగబడ్డ మనల్ని ఏమంటారమ్మా? విశ్వాసులు అంటారు. కారణం యేసయ్యను మనం చూడలా. యేసయ్య యొక్క పరిశుద్ధమైన శరీరం, రక్తమైన ఆ రొట్టెను ద్రాక్షారసం ఇస్తున్నారు. అది విశ్వాసంతో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ మింగుడు పడ్డ తర్వాత అది రక్తంగాను ఆయన యొక్క శరీరంగాను మారిపోతుంది. మన విశ్వాసమును బట్టే పూర్వీకులందరూ వారి విశ్వాసాన్ని బట్టే రాజ్యాలను జయించారు, దేవుని చేత మెప్పు ఘనత పొందారు. కొందరైతే మరణం రుచి చూడకుండా ఎత్తబడ్డారు. మరికొంతమంది దేవుని చేత కృప పొందావని చెప్పని బిరుదు పొందారు. మరికొంతమంది శాశ్వత కాలమైన ఆశీర్వాదం పొందారు. అబ్రహాము, దావీదు ఆ లిస్టులో ఉన్నారు. శాశ్వతమైన కాలం ఆశీర్వాదం అది. వీళ్ళంతా దేన్ని బట్టి అంటే విశ్వాసము. మరి ఈ లేఖనం మనకెందుకు ఇవ్వబడిందంటే అంత్యకాలమందు మనం ఉన్నాం. కొరింథీ పత్రిక అదే సాక్ష్యం ఇస్తుంది. అంత్యకాలమందు మీరు ఉన్నారు కాబట్టి బుద్ధి కలుగుట కంటే నేర్చుకోవటానికి. సణుగుటం వలన దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది. ప్రభువా, ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అంటూ దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన కృప మనం పొందుకోగలుగుతాం. పరిస్థితులను బట్టి దిగులు పడాల్సిన పని పడలేదు. నేను ఒకటి మాత్రం కన్ఫామ్గా ఖచ్చితంగా చెప్పదలిచిన మాట, దేవుని కృపను బట్టి నీవు భక్తి సాధన చేసి నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని సమకూర్చి వెళతావు. నీవు భక్తి సాధన చేసిన దాన్ని బట్టి నీ బిడ్డల ఆశీర్వాదం. ఎందుకంటే తల్లిదండ్రులు దేవునితో గడిపిన దాన్ని బట్టి వారి బిడ్డలు ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాముతో చేయగలిపింది శారమ్మ కాబట్టి ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు కడుపు నుంచి వచ్చినటువంటి 12 మంది పిల్లలు, 12 గోత్రాలు, వారి గర్భవాసాన్ని నుంచి వచ్చిన మనమంతా, చివరికి యేసు ప్రభు వారు ఆయన రక్తంలో కడగబడిన ఇప్పుడు శ్రేష్టమైన జనాంగం మనం ఉన్నాం. ఏ ఒక్కరు చేశారు ఈ భక్తి? 24 సంవత్సరాల విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, పట్టుదలతో కూడిన ప్రార్థన. అప్పుడప్పుడు కదిలిపోగానే యేసు ప్రభు వారు వచ్చి, భయపడమాకు, ఎందుకు అబ్రహాం భయపడుతున్నావు? నేనున్నాను కదా, నేను నీకు కేడము డాలు, నేను బహుమతి, నీ బహుమతి అత్యధికమగును. ఎందుకు దిగులు పడుతున్నావు, కృంగిపోతున్నావు? నేనున్నాను కదా. నేను లేకపోతే నువ్వు భయపడాలి, బాధపడాలి. నేనున్నా, నీతోనే ఉన్నాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి నువ్వు ఉండన్నాడు. కృంగిపోయిన ప్రతిసారి వచ్చి అట్లా తట్టేవాడు, ఎన్ను తట్టేవాడు, శక్తి పొందుకొని నిలబడేవాడు అబ్రహాం. అలాగ దేవుడు ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, నిలబెడుతూ ముందుకు తెచ్చాడు కాబట్టే 24 సంవత్సరాలు నిరీక్షణ, విశ్వాసము, ఓర్పు, పట్టుదలతో కూడిన భక్తి సాధన చేసి వాగ్దాన పుత్రుని పొందుకోగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా అన్ని సంవత్సరాలు ఉంటుందంటే అన్ని సంవత్సరాలు ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పను, కానీ వారి యొక్క ప్రతి ఒక్కరి పట్ల, నీ పట్ల, నా పట్ల అనుకుంటాం కదా, అట్లనే ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున నీవు ఎంతగా విశ్వాసంలో బలపడాలనుకుంటే అంత విశ్వాస సంబంధమైన పరీక్షలు నువ్వు ఎదుర్కొంటావు. ఎంతగా నువ్వు నిరీక్షణ విషయంలో బలపడాల్సి ఉందో అంతగా నిరీక్షణకు సంబంధించిన విషయాలు నువ్వు ఎదుర్కొంటావు. ఖచ్చితంగా ఆ నిరీక్షణకు సంబంధించి బలపడుతావు. ఓర్పు విషయమైన, ప్రార్థన విషయమైన ఖచ్చితంగా
నీ ద్వారా గొప్ప పని చేయించుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా విస్తారమైన ప్రార్థన చేపిస్తాడు. అది కన్ఫర్మ్. దేవుని సంకల్పం ఒకటే, మనము విశ్వాసం ముందు బలపడి ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం కదిలిపోతాం. నువ్వు ఎంతన్నా చెప్పు, అమ్మ నువ్వు బాగుపడతావు, దేవుడు స్వస్థపరుస్తాడంటే అవును ప్రభు అంటావు. కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ కదిలిపోతావు. మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. దేవుడు నన్ను పిలుచుకున్నాడు రక్షణలోకి, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఎందుకో ఆయన దయా సంకల్పం ఏమైందో దానికి నేను సరెండర్ అవుతా. ఆయన కృపచేత మొత్తం మిగతా అన్నీ జరిగించుకుంటూ తీసుకువెళ్తాడు. ఓ భక్తుడు అన్నాడు, జానుడు పొట్టకు అన్నం పెట్టలేనోడు పరలోకం ఇస్తానంటే నేను ఎట్ట నమ్ముతాను? ఎంత నువ్వు అంత తింటావు, అంత అన్నం కూడా పెట్టలేకపోతే ఇంకా నేను పరలోకాన్ని ఇస్తాడని చెప్పంటే ఎట్ట నన్ను నమ్ముతా అన్నాడు. ఇవాళ ఆయన ప్రపంచంలోనే లక్షల మంది విశ్వాసులు, వేల సంఘాలు, వేల మంది దైవజనులు ఉన్నారు, గొప్ప దైవజనులు. ప్రభు పాదాలు పట్టుకుందామండి, ప్రభు కృప పొందుకుందామండి. ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. దేవుడే తన దయా సంకల్పం చొప్పున మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ దయా సంకల్పం చొప్పున ఈరోజు ఇలా సమకూర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీవే సమస్తమును దేవా బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరితో ఏ రీతిగా నువ్వు మాట్లాడావో దేవా, ఆ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచమని, నీరు కట్టి ఫలింపచేయమని, అనేక పర్యాలు నెమరేసి నేను మహింపరుచుకునే భాగ్యము దయచేయమని. ఇదిగో తండ్రి, మా పితరులు నీ శిష్యులు మా విశ్వాసమును వృద్ధి పొందించమన్నారయ్యా. అలాగని నీ కృపచేత మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభువా. మాకు ప్రార్థన నేర్పండి అయ్యా. అయ్యా, నీతో కలిసి అడుగులు వేయడానికి కృపను దయచేయండి అయ్యా. సమస్త విషయాలను తోడు నడిపించి సహాయము చేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ, నీ నామాన్ని కనపరుచుకుంటూ, మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగ సముద్రుని రుడిగా నమ్ముతా లేఖనం ప్రకారం నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ, ప్రార్థనలు ఏకీపిస్తున్నారు అందరిని అప్పజెప్పుకుంటూ, యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపించిన, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, చేరి వచ్చిన బిడ్డలకు, వారి కుటుంబ సభ్యులకు, సమస్తమునకును కలిగిన సమస్తముని సమాజమునకును నిత్యత్వము చేరు పర్యంత సదాకాలము చూడండి ప్రభువే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతల చీకటి అంధకార శక్తుల క్రియలు అవెంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలను వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగా. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. అందరికీ వందనాలు.